డిస్కనెక్ట్ అవుతుందండి. ఎస్. సో జస్ట్ వెయిట్ అమ్మా. ఇందాక just wait. I'll share the screen. Right. 19 minutes. Okay. Now, so are you getting the screen? ఇందాక డిస్కనెక్ట్ అయింది కదమ్మా, కనెక్ట్ చేసినాను. స్క్రీన్ వస్తుందా? ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ కమింగ్. జస్ట్ వెయిట్. నౌ ఐ థింక్ యూ విల్ గెట్. రైట్, వస్తుంది కదండి? రైట్, ఓకే. సీ హియర్, ఓపెన్ చేస్తున్నాను. రైట్, నెంబర్ సిస్టమ్ ఒకటి. ఐ విల్ షో దట్ హౌ టు కన్వర్ట్ దట్ బైనరీ నెంబర్. మీకు అంతా ఐడియా ఉంటుంది డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్కు. రైట్, see this. This is the addition, binary numbers addition, already idea untadi. This is the conversion andi, right? So binary number system ante what it is there ante zeros and ones format kada. So chudandi, this is the binary number actually ga. Din conversion decimal ki etla conversion chestamante 2 power 0 into 1, 2 power 0 into 2 power 0 into 0, it means 1 into 2 power 0. Next daniki em chestamandi 0 into 2 power 1, next 1 into 2 power 3, next 0 into 2 power 4, next 1 into 2 power 5. Like that you can convert. This is binary, it is binary number. దాన్ని మనం డెసిమల్ కు కన్వర్షన్ చేస్తాం. సేమ్ అట్లాగే డెసిమల్ నెంబర్ కు బైనరీకి ఎట్లా కన్వర్షన్ చేస్తాం. దిస్ ఇస్ దట్ డెసిమల్ టు బైనరీ. నేను ఇందాక అన్నాను చూడండి, రైట్? సో డెసిమల్ అంటే మీన్స్ 10 అండి. దానికి ఎట్లా కన్వర్షన్ చేస్తాం? 29 నెంబర్ ఉందండి. 29 నెంబర్ ఇస్ ద యాక్చువల్లీ డెసిమల్ నెంబర్. Now you want to convert this that number into binary key. Number system kuda computer will also convert like that. Computer system kuda itlage conversion cheskuntundandi. Automatically ga that will be converted. Ante it stores in this format only. If 29 anedi decimal number undamma, dani binary ki povali. Ante first chudandi 29 you can divide with 2. So result is 14, remainder is 1. Again divide the 14 with 2. So result is 7, remainder is 0. Again divide the 7 with 2, remainder is 3, remainder is 1, result is 3, remainder is 1. Malli 3 ni again you have to do with, or you have to divide with 2. Malli 1 వస్తుంది, remainder 1 వస్తుంది. తర్వాత ఈ 1 మళ్ళీ 2 తో చేయాలి. So quotient value is 0, remainder value 1. So now you can write from bottom to up. So 29 equivalent number ఎంత ఉంది? 11101. That you will get the equivalent number of 29 binary number. అది ఇట్లా చేయాలండి. సో కంప్యూటర్ సిస్టమ్ విల్ ఆల్సో డూ లైక్ దిస్. కంప్యూటర్ సిస్టమ్ కూడా ఇట్లా 1 minute అండి. స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వచ్చిందా? 1 minute. ఓకే, స్టాప్ రికార్డింగ్. రైట్, సో ఇట్స్ రికార్డింగ్. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ కన్వర్ట్, యూ కెన్ ఫైండ్ ద ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ బైనరీ నెంబర్, ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ నెంబర్. ఇట్లా చేయాలండి. సేమ్ అట్లాగే మీరు ఇందాక నేను నోట్స్లు ఇచ్చాను, 10 ఈక్వలెంట్ బైనరీ నెంబర్. 10 అనేది యాక్చువల్గా డెసిమల్ నెంబర్. దానికి మనం బైనరీ నెంబర్ చేస్తే 10 డివైడెడ్ బై 2 తో చేయండి అమ్మా. రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కోఎఫిషియంట్ వాల్యూ 5 వస్తుంది. 5ని మళ్ళీ 2 తో చేయండి, 1 వస్తుంది. రిమైండర్ 0 వచ్చింది ఇంతకుముందు, ఇప్పుడు 1 వస్తుంది. తర్వాత 5ని చేస్తే నెక్స్ట్ 3 వస్తుంది. లైక్ దట్. అంటే ద ఈక్వలెంట్ నెంబర్. జస్ట్ వెయిట్. Where is that class? Like this you will get the 10 actually the number kadandi, daniki equivalent number is 1010 atla vastadi. Same time. So ఇది మెమరీ లో యాక్చువల్ గా ఇంటీజర్ హౌ మెనీ బైట్స్ ఇట్ ఈస్ టేకెన్. సి లాంగ్వేజ్ లో ఇంట్ అనేది ఒక వేరియబుల్ ఉందండి. సో హౌ మెనీ బైట్స్ ఇట్ ఈస్ టేకెన్ ఏ ఇంటీజర్ వేరియబుల్ ఇన్ సి లాంగ్వేజ్?
తీసుకుంటుందండి ఆల్రెడీ మీరు చదివారు కదా సిసి it takes the 4 bytes of memory space, right? Yes, in C language it is taken that what is that 4 bytes of memory space. 4 or 2 నా అండి సి లాంగ్వేజ్ లో ఒక ఇంటీజర్ వాల్యూ ఎన్ని తీసుకుంటుంది ఫ్లోట్ విల్ టేక్స్ ద 4 అండి ఇంటీజర్ విల్ టేక్స్ ద 2 bytes, రైట్? అర్థమవుతుందా? ఇంట్ ఏ ఈక్వల్ 10 అని తీసుకున్నామండి. మెమరీలో ఎట్లా ఉంటుంది 10 అనేది యాక్చువల్ గా ఇట్ ఈస్ నాట్ ద బైనరీ, ఇట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ బైనరీ. The equivalent number for 10 decimal number is 1010. So in each integer will takes the 2 bytes. 2 bytes అంటే ఎన్ని బిట్స్ అంటే 16 బిట్స్. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 16 బ్లాక్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ఉంటాయి. యాక్చువల్ గా మనం 10 కు బైనరీకి కన్వర్షన్ చేస్తే వాట్ ఈస్ ద రిజల్ట్ అండి 1010 4 బిట్సే వచ్చినాయి. ఈ 1010 ఇక్కడ పెట్టి రిమైనింగ్ అన్ని ఇట్ ఫిల్స్ ద వాల్యూ జీరోస్. లెఫ్ట్ సైడ్ జీరో పెడితే మీనింగ్ మారదండి. ఇప్పుడు ఒక నార్మల్ గా సపోజ్ యూ హ్యావ్ ద 1 నెంబర్ 01 అంటే తప్ప అండి? ఇట్ ఈస్ ఆల్సో రైట్ కదా. 6 అనే నెంబర్ ఉందండి 0006 అంట అంటే ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. అదే జీరో సీతల్ సైడ్ రైట్ సైడ్ పెట్టినాం అనుకో వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో లైక్ దిస్ ఇన్ మెమరీ ఆల్సో ద వాల్యూ ద బిట్స్ విల్ బి స్టోర్డ్ లైక్ దిస్. దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, దీన్ని అప్పర్ బిట్స్ అంటాం, లోయర్ బిట్స్ అంటాం, రైట్? సో నార్మల్ గా ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, రైట్? సో బిట్స్ అంటాం అంటే అప్పర్ బిట్స్ లోయర్ బిట్స్ అని కూడా అంటున్నాము. 2 bytes లైక్ దిస్ ఇట్ స్టోర్స్ ద మెమరీ ఇన్ ద మెమరీ. మెమరీలో ఈ విధంగా స్టోర్ అయి ఉంటుందండి. ఇది నార్మల్ గా దిస్ ఇస్ సమ్ ఇంట్రడక్షన్ అబౌట్ దట్ కంప్యూటర్ అండ్ హౌ ఇట్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద మెమరీ. ఇది మనకు మెమరీలో. సో దీని ఏమంటాం 1 ఈస్ కాల్డ్ as బ్లాక్, సెల్ అంటాం మనం, బ్లాక్ అంటాం. అండ్ నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఇన్ దిస్ వన్ ఈస్ స్వాపింగ్ అండి. మనం జనరల్ గా స్వాపింగ్ అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది. స్వాపింగ్ అంటే మీనింగ్ ఏంటండి? ఐ థింక్ ఆల్రెడీ యూ ఆర్ రిటర్న్ ద ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్, C++ లో కూడా రాసుకుంటాం మనం స్వాపింగ్ అనేది. ఇప్పుడు ఏల వాల్యూ 6 ఉందండి, బి వాల్యూ ఇస్ 10 ఉంది. ఆఫ్టర్ స్వాపింగ్ వాట్ it is there and a value is interchanged into b value is changed into a అంటే కదండి, దాన్నే కదా స్వాపింగ్ అంట. ఏలో ఉన్న వాల్యూ బిలోకి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చేస్తే దాన్ని ఏమనాలండి? స్వాపింగ్ అంట, రైట్? సో స్వాపింగ్ అంటే చేంజింగ్ ద వాల్యూస్ బిట్వీన్ ద వేరియబుల్స్. 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ లో ఒక వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఇంకొక దగ్గరికి, సో దాంట్లో ఉన్న వాల్యూ దీంట్లోకి వచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ as వాట్ ఇస్ దట్? స్వాపింగ్. బట్ ఇన్ కంప్యూటర్ మెమరీ సిస్టమ్ ఆల్సో స్వాపింగ్ అన్నమ్మా. స్వాపింగ్ అంటే ఏంటి అంటే నార్మల్ గా ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ ద 2 మెమరీ డివైజెస్ అండి, థింక్ లైక్ దట్. నార్మల్ గా ఇప్పుడు 1 మెమరీ డివైస్ ఇస్ ఎంటీ, అనదర్ మెమరీ డివైస్ ఇస్ ఫుల్ ఉంది. బట్ యూ వాంట్ టు స్టోర్ సంథింగ్ ఇన్ దట్ ఫుల్ మెమరీ డివైస్. స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు delete something information, then only it is possible to store memory, right? Yes, someone is disturbing again. చూడండి, మీరు మ్యూట్ చేసుకోవాలమ్మా. పార్వతి అంటే ఎవరో వచ్చేసినారు, నేను ఎన్నిసార్లు మ్యూట్ చేయాలి చెప్పండి? క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. 33 మెంబర్స్ని డిస్టర్బ్ చేయడం కరెక్టా అండి? ఇమ్మీడియట్ గా మీరు మ్యూట్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను. ఎంటర్ అవుతున్నారు, వదిలేస్తున్నారు. ఎవరు? హూ ఇస్ దట్? పార్వతి. చూడండి, అట్లాగే మీరు అన్మ్యూట్ చేసుకోకుండా సౌండ్ వస్తూ ఉంది. ఇమ్మీడియట్ గా మీరు మ్యూట్ చేసుకోవాలి. రాగానే దాన్ని అన్మ్యూట్ లో పెట్టేసింది, సౌండ్ వస్తూ ఉంది, రైట్? ఇప్పుడు చూడండి, సపోజ్ యూ హ్యావ్ ద 2 డివైజెస్ అమ్మా. ఒక మెయిన్ మెమరీ ఉంది, టెంపరరీ మెమరీ ఉంది. బట్ యూ వాంట్ టు స్టోర్ సమ్ వాల్యూ ఫ్రమ్ దిస్ టెంపరరీ టు మెయిన్ మెమరీ. బట్ ద మెయిన్ మెమరీ ఈస్ ఫిల్డ్, మొత్తం ఫుల్ ఉంది, దేర్ ఈస్ నో ఛాన్స్. బట్ టెంపరర్లీ యూ వాంట్ టు స్టోర్ సంథింగ్ వాల్యూ ఇన్ దట్ మెమరీ ఆర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద మెమరీ. చేయాలి, నేను చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు ఎంటీ సమ్ ప్లేస్. ఆ ప్లేస్ దాంట్లో కొంత తీసేసేయాలి, ఎంటీ ఉంచాలి. ఎంటీ ఉంచాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ సమ్ ఫైల్ ఆర్ ఎరైజ్ ఫైల్ ఆర్ డిలీట్ సమ్ ఫైల్ అండ్ కీప్ దట్ ఫైల్ ఇన్ అనదర్ మెమరీ. దెన్ ఆఫ్టర్ దట్ యువర్ ఫైల్ యూ కెన్ స్టోర్. ఆఫ్టర్ కంప్లీటెడ్ యువర్ వర్క్ యూ కెన్ డిలీట్ యువర్ ఫైల్. దెన్ అగైన్ ద ప్రీవియస్ ఫైల్ విల్ బి you can keep it in the main memory. అంటే 2 డివైజులు ఉన్నాయి,
దీంట్లో స్టోర్ చేయాలి. దాంట్లో స్టోర్ చేయాలి అంటే అది ఫుల్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లోకి వెళ్ళి టెంపరీగా దాన్ని తీసుకొచ్చి ఇంకొక టెంపరీ మెమరీ డివైస్లో పెట్టాలి. మన ఫైల్ అందులో స్టోర్ చేయాలి. దెన్ యూ కెన్ డూ యువర్ ప్రాసెస్. మన ప్రాసెస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఏం చేయాలి, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ యూ కెన్ అగైన్ get back your file and store the file you are in temporary. Then after that you can store the previously what you are taken from that into this, that you can keep again into the same position. అంటే అక్కడ మెయిన్ మెమరీ ఫుల్ ఉంది, దాంట్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే దాన్ని ఎంటీ చేయాలి. ఎంటీ చేయాలి అంటే దాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మనం దీంట్లో ఉన్న దాంట్లో పెట్టేసి మన వరకు మనం ప్రాసెస్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఫైల్ తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న ఫైల్ అక్కడ పెట్టేసినట్టే యాస్టీజ్ అయిపోతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ద స్వాపింగ్. బట్ హియర్ వీ హ్యావ్ టు నో ద టూ కాన్సెప్ట్స్ ఇన్ స్వాపింగ్. స్వాప్ ఇన్, స్వాప్ అవుట్ అంట. స్వాప్ అవుట్ అంటే, స్వాప్ అవుట్ ఈజ్ ఏ మెథడ్ రిమూవింగ్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ ర్యామ్ అండ్ యాడింగ్ ఇట్ టు ద హార్డ్ డిస్క్. ఇప్పుడు నేను ర్యామ్ అనేది డివైస్ ఒకటి ఉంది, హార్డ్ డిస్క్ అనేది డివైస్ రెండు ఉందండి. ఇప్పుడు ర్యామ్లో నేను స్టోర్ చేసి పెట్టాలి. ర్యామ్ ఫుల్ ఉంది అంటే ర్యామ్లోకి వెళ్ళి ఒక ఫైల్ తీసుకొచ్చి హార్డ్ డిస్క్లో పెట్టేసేయాలి. హార్డ్ డిస్క్లో ఆల్రెడీ మన ఫైల్ ఉంది, అది ప్రాసెస్ చేయాలనుకుంటున్నాం. హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో ర్యామ్ నుంచి సపోజ్ యూ ఆర్ రిమూవింగ్ అండ్ కీపింగ్ దట్ ఫైల్ ఇన్ హార్డ్ డిస్క్, ఇట్ ఈస్ కాల్డ్ as swap out, right? So swap in method removing a program from hard disk and putting it back into the main memory RAM. అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాక అక్కడ ఖాళీ అవుతుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో హార్డ్ డిస్క్లో ఉన్న మన ఫైల్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అక్కడ నుంచి రిమూవ్ చేసి హార్డ్ డిస్క్లో తెచ్చేసి దాన్ని స్వాప్ అవుట్ అంటాం. సో హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్ను మళ్ళీ మెమరీలో పెట్టేదాన్ని స్వాపింగ్ అనమాట. సో లైక్ దిస్ వీ హ్యావ్ దట్ వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ స్వాపింగ్. అది స్వాపింగ్. సో ఈ స్వాపింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఏదైనా ర్యామ్ ఉంది ప్రాసెస్ చేయాలి, ఫుల్ ఉందనుకో, స్వాపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మన ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. సో స్వాపింగ్ ద్వారా you can do the multiple processes at a time. It helps to create and use virtual memory we can use. It improves the main memory utilization. Main memory utilization చేసుకొని మన ప్రాసెస్ more process you can do. Disadvantage, it is having some little bit of disadvantages. If computer system losses power, అక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోవడం, ఇక్కడ నుంచి డెఫినెట్గా you will lose some power. And if swapping algorithm is not good, swapping algorithm correct kalid anukondi a program, it may be chance to get some faults also. Kabatti konni disadvantages unnai, but advantages are there. So this is the concepts of what is that enti adi concepts memory and swapping. Next contiguous memory allocation. Contiguous ante entante continuation. So this is contiguous memory allocation, right? సో ద మెమరీలో జనరల్గా అరేస్ కాన్సెప్ట్ చదివినాం మనం. కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్, కంటిన్యూషన్ అంటే స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ అడ్జసెంట్, రైట్? సో అడ్జసెంట్లీ అంటే దాని పక్కకు ఒకటి స్టోర్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ కాల్డ్ as వాట్ ఈస్ దట్ కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అండి. సో నెక్స్ట్ సెగ్మెంటేషన్, రైట్? సో సెగ్మెంటేషన్ దిస్ విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నౌ ఆల్ ఆఫ్ యూ కెన్ లీవ్ ఫ్రమ్ దిస్ క్లాస్. క్లాస్లో నుంచి లీవ్ అయ్యే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరు కూడా సెక్ పేపర్ కంపల్సరీ ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంపీసీఎస్ 4th సెమిస్టర్. మళ్ళీ మీరు మిగతా జనరల్ గ్రూప్ వాళ్ళకి చెప్పారు, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంపీసీఎస్. అందుకే నేను మెసేజ్లో పెట్టేటప్పుడు కూడా వాట్సాప్లో క్లియర్గా పెట్టాను. సో జనరల్గా ఉన్న వాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది, మీకు మాత్రమే ఉంటుంది, ఎదర్ ఫ్రమ్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం. ఎంపీసీఎస్ ఓన్లీ విల్ హ్యావ్ దిస్ పేపర్, ఓకేనా? సో తర్వాత ఈరోజు నేను వాట్సాప్లో కూడా క్వశ్చన్ పేపర్ షేర్ చేసినాను, ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్, రైట్? ఎవరైనా మిస్ అయ్యింటే రాయండి అని. సో ఎవరైనా మిస్ అయ్యింటే ఐ విల్ గివ్ ద హాఫ్ అన్ అవర్ టైం ఇంకా ఇస్తాను నేను. నౌ వాట్ ఈస్ ద టైం అంటే 4 అయింది. 4:30 వరకు ఇంకా ఎవరైనా మిస్ అయ్యింటే యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ అండి. 4:30 తర్వాత ఐ విల్ క్లోజ్ దట్ పేపర్, మీన్స్ ఐ విల్ రిమూవ్ దట్ పేపర్ ఫ్రమ్ ద గ్రూప్ అండి. గ్రూప్లోకి వెళ్ళి తీసేస్తాను. మీరు యాక్సెప్ట్ ఫిల్ చేసినా కూడా రాదండి, రెస్పాన్సెస్ రిమూవ్ చేసేస్తాను, ఓకే? సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే జస్ట్ యూ కెన్ ఇన్ఫార్మ్, రైట్? సో నౌ యూ కెన్ లీవ్ ఫ్రమ్ ద క్లాస్. అందరు కూడా క్లాస్లోకి వెళ్ళి లీవ్ కాండి.